సార్ వినుకొండ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూశారు. అది ఇద్దరు వ్యక్తుల మధ్య అంత కిరాతకంగా అతను హత్య చేస్తున్నాడు అంటే అదేదో వాళ్ళ కుటుంబ వివాదం అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది ఆ విజువల్స్ చూస్తేనే. దీన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అసలు ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి చేశారు, లేకపోతే ఇది హత్యా రాజకీయాలని చెప్పి ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం చేయడం కానీ, లేకపోతే దీని మీద నేను ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తానని ఆయన ప్రకటించడం కానీ అసలు ఎలా చూడాలి సార్? ఏంటి ఇదంతా రాజకీయము అడుగులు పడ్డదాన్ని పైకి లేపుకోవటానికి శవరాజకీయాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది వినకొండలో తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. మా ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఇట్టాడి తగాదలను కానీ దేన్ని కానీ అసలు ప్రోత్సహించే మనిషే కాదు. ఇదివరకుట్లాగా ఆ అల్లరి చిల్లర తగాదలు కూడా మా నాయకుడు అనే మనిషి అసలు ఆ తగాదలు ప్రోత్సహించడు. మా ఆంజనేయులు గారు మంచి వ్యక్తి, ఆ తగాదలకు అసలు ప్రోత్సహించే మనిషే కాదు. అతను శవరాజకీయాలు చేయడానికి వినకొండ వచ్చాడు. అసలు వాళ్ళెవరు? వాళ్ళిద్దరూ వైసీపీ వాళ్ళు. చచ్చిపోయిన అతను వైసీపీ, పొడిచిన అతను వైసీపీ. ఆ వైసీపీ వాళ్ళిద్దరికి ఇంకొక ఆయన లీడర్ ఉన్నాడు కానని, ఆ లీడరు వాళ్ళు పార్టీ. అది ఇవాళ వాళ్ళు పొడిచి కావాలని తెలుగుదేశం వాళ్ళ మీద అబద్ధాలు వేసి తెలుగుదేశాన్ని ఈ విధంగా మమ్మల్ని పొడుస్తున్నారు, ఆ విధంగా పొడుస్తున్నారు రెచ్చగొట్టడం తప్పితే వినకొండలో ఎవరిని అడిగినా ప్రతి ఒక్క పిల్లగాడిని అడిగినా ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు, వైసీపీ వాళ్ళని అడిగినా తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. ఇది వాళ్ళిద్దరు కక్ష. ఇదివరకు ఈ పొడిచిన అబ్బాయి ఇంట్లో ఈ చచ్చిపోయిన అబ్బాయి నలుగురు తీసుకెళ్ళి ఇల్లు మొత్తం గందరగోళంగా పగలగొట్టి వాడి పెద్ద బుల్లెట్ బండి ఉంటే బుల్లెట్ బండిని తగలబెట్టి ఆ కక్షమైన సంవత్సరం నుంచి జరుగుతుంది వాళ్ళిద్దరికి. రాష్ట్ర వ్యాప్తంగా అంటే ప్రజలందరూ కూడా ఆలోచిస్తుంది ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. గతంలో అబ్దుల్ సలీం కుటుంబం మొత్తం కుటుంబం రైలు కింద పడి చనిపోయినప్పుడు కానీ, లేకపోతే కొన్ని హత్యలు జరిగినప్పుడు తోట చంద్రయ్య గారు ఆయన్ని పేక కోసి చంపినప్పుడు కానీ, మరి అప్పుడు బయటికి కనీసం ఒక గత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి బయటికి రాని వ్యక్తి ఈ రోజున మాత్రం ఎందుకు రాజకీయం చేయడం? ఈ రోజు వాళ్ళందరూ ఇదివరకు 300-1000 మంది చనిపోయినా బయటికి రాలా. తెలుగుదేశం అతనుండ గవర్నమెంట్లో ఎవరిని ఇప్పుడు నిన్న చచ్చిపోయి ఎమ్మటే చంపితే 3 నిమిషాల్లో జైలు వేశారు. నువ్వుండ ఫీల్డ్లో ఇంతమంది చనిపోయినా ఎప్పుడన్నా ఒక్కరిని ఎమ్మటే ఇమ్మీడియట్గా జైల్లో వేసావా? ఇంతవరకు కేసే లేదు, కొంతమందికి నువ్వు జైల్లో వేయలేదు. అదే కాకుండా నువ్వు చేసిన పని ఏంది? శవరాజకీయాలు. అక్కడ ప్రజలందరూ మా వినకొండ తాలూకాలో అది వాళ్ళ కుటుంబ సమస్య. ఇద్దరు ఒకరికొకరు కుటుంబాల్లో జరిగినాయి. ఎవరికి అన్నా తమ్ముడని పిలుచుకునే మనుషులు వాళ్ళిద్దరు గిట్టలేదు. గిట్టక తగాద పడ్డది ఒక ఫిరుల్లో. ఇప్పుడు కొట్టుకొని ఎవరు ఈ అబ్బాయి నరికిన మాట అది వాస్తవం, దానికి ఎవరు కాదనరు. అది నరకటం తప్పు. ఎవరైనా ఏ పార్టీ అయినా దాన్ని మనం ప్రోత్సహించం. అది అసలు తప్పే. అయితే అది పార్టీకి రుద్దటం అనేది పెద్ద తప్పు. కానీ ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు కానీ, లేకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆయన పెట్టుబడులకు సంబంధించో లేకపోతే కేంద్ర ప్రభుత్వ సహకారం గురించో ఒక పక్కన ముఖ్యమంత్రి గారు తలమునకలై ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 144 సెక్షన్ ఉన్నా కూడా వినుకొండకి నేను కేవలం మృతుడి బాధితులను పరామర్శించడానికి వెళ్తున్నానని చెప్పి అక్కడ కూడా ఆయన రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు పరామర్శించడానికి వచ్చిన మనిషి పరామర్శించాలా, వాళ్ళకి నచ్చ చెప్పాలా, ఏదన్నా నేను అండుండాను ఆపుండాను ఏదన్నా సహాయం చేయాలా. ఇదివరకు తోట చంద్రయ్య గారి దగ్గరకు కానీ జల్లయ్య గారి దగ్గరకు కానీ టీడీపీ వాళ్ళు పోయి వాళ్ళకి తగినమైన వాళ్ళ కుటుంబాలను బజార్ను పడకుండా ఆదుకున్నారు. ఇవాళను వచ్చి చేసిన పని ఏందాడ? వచ్చి నేను అమ్మ ఓడిచ్చినాను, అయ్య బుడ్డిచ్చినాను, ఇవన్నీ రాజకీయాలు చెప్పడానికి నువ్వు శవ రాజకీయాల కోసం వచ్చావు. శవరాజకీయాల కోసం వచ్చి రాజకీయాలు మాట్లాడే ఎవరన్నా ఈ దేశంలో ఉన్నారా? ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు అయినా సరే అసలు అది లేదు. నువ్వు కావాలని వినకొండొచ్చి అందరూ వైసీపీ వాళ్ళు కూడా ఇది రావటం తప్పు, మా నాయకుడు అనేది రాకూడదు, ఇది వాళ్ళిద్దరు సమస్య, వాళ్ళు కొట్టుకున్నారు కూడా వైసీపీ వాళ్ళు మాతోటి అంటున్నారు టీడీపీ వాళ్ళతోటి. ఇది మా ఓడి తప్పేను, కాకపోతే మాకు శవాలు దొరకలేదు, శవం దొరికింది, ఆ శవం కాడ రాజకీయం చేస్తున్నామని చెబుతున్నారు వాళ్ళే. చివరిగా ఈ రోజున అంటే ఈ రాజకీయాలను చూపించో లేకపోతే రాష్ట్రంలో కొన్ని చెదురుమదురు ఘటనలు చూపించో పెట్టుబడులు రావు రాష్ట్రానికి అనే కోణంలో రాజకీయం చేయడం జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మాత్రాన నిజంగా రాకుండా పోతాయి అంటారు. ఇతను ఢిల్లీ కాదు ప్రపంచ దేశాలు మొత్తం తిరగమను, అతను చూస్తే ఎవరు రారు, పెట్టుబడిదారులు రారు, ఒక కంపెనీలు రావు, ఏవి రావు. చంద్రబాబు గుడ్విల్, చంద్రబాబు అంటే ఒక ఇమేజీ. చంద్రబాబు గారు రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా పరిపాలిస్తాడు. అందువల్ల అన్ని కంపెనీలు కూడా ఇప్పుడే వచ్చాయి. ఆ వచ్చిన దాన్ని ఇతను ఏ విధంగా ఆ రాష్ట్రంలో
శాంతి భద్రతలు లోపించి నేను చెప్పడానికి ఢిల్లీ చుట్టూ తిరిగినాడేం పని కాదు. చంద్రబాబుకి ఎప్పుడు దేశ లెవెల్లో పేరుంది. ఒక తగాదల మనిషి కాదు, ఒక ప్రోత్సహించే మనిషి కాదు. ఆ ఇబ్బంది ఏమీ లేదు. రాష్ట్రానికి అన్ని పెట్టుబడులు వస్తాయి, జనం సస్యశ్యామలంగా ఉంటారు.